ఈ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఒక మ్యాజిక్ని మీకు నేర్పిస్తున్నాను. అంటే ఒక సెకండ్ కాలం లేదా 2 సెకండ్ కాలంలో మీరు ఆన్సర్ చెప్పేటువంటి ఒక టెక్నిక్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కొన్ని ఉదాహరణలు ఇక్కడ రాస్తూ ఉన్నాను. 5 ఇంటూ 9, అలాగే 5 ఇంటూ 9 9, 5 ఇంటూ 9 9, 3 9లు, 5 ఇంటూ 4 9లు. ఇట్లా రాసుకుంటూ పోయినప్పుడు మీరు ఏదైనా ఒక లెక్కలకు సంబంధించినటువంటి ప్రాబ్లంని సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా సందర్భంలో ఇటువంటివి గుణించవలసి వచ్చినప్పుడు, ఓకే, అంటే 5 ఇంటూ 9 9 9 ఇలాంటివి గుణించవలసి వచ్చినప్పుడు ఒక సెకండ్ కాలంలో లెక్కని చేయకుండానే ఆన్సర్ చెప్పే ఒక టెక్నిక్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. 9 5 45 అనేది ఇటువంటిది వస్తే మీరు డైరెక్ట్గా ఇలా రాసుకునేయండి. 9 5 45. అలాగే 5 ఇంటూ 9 9, ఇటువంటప్పుడు మీరు ఏం చేస్తారు, రాయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే, ఆన్సర్ ఎంత అవుతుందంటే 4 9 5. మీకు అది ఎలా వస్తుందో వివరిస్తాను చూడండి. ముందుగా ఈ 5, ఈ యొక్క 9, ఈ చివరిలో ఉన్న 9 9 5 ఎంత 45. కాబట్టి ఇక్కడ 4 రాసుకోండి, ఈ కొంచెం ఇక్కడ 5 రాసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ 9ని రాసేయండి డైరెక్ట్గా. మధ్యలో 9ని డైరెక్ట్గా ఈ విధంగా రాసేయవచ్చు. ఓకే, చూసారా, ఈ 5, ఈ 9 9 5 45, ఈ 4 రాస్తారు, ఇక్కడ 5 రాస్తారు, ఈ మధ్యలో ఈ 9ని రాసేస్తారు. అలాగే 5 ఇంటూ 999 అంటే 3 9లు. దీనికి ఆన్సర్ ఎలా వస్తుందంటే 4 అంటే 4 2 9లు 5. ఇక్కడ చూడండి, ఈ 9 5ల, ఈ 9 ఈ 5. ఓకే, ఎంత అవుతుంది 9 5 45. ఈ 4ని ఇక్కడ రాసుకోండి, ఇక్కడ ఒక 5 రాసుకోండి, చివరిలో 5 రాయండి. ఈ మధ్యలో ఈ 2 9లని ఇలా రాసేయండి. మధ్యలో ఈ 2 9లని రాసేయండి. అంటే 4995 డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. మరి 5 ఇంటూ 9 అంటే 9999. దీనికెంత 4 3 9లు 5. దీనిని కూడా ఈ 5, ఈ చివరిలో ఉన్నటువంటి ఈ 9, 5 ఇంటూ 9 45. 4ని ఇక్కడ రాసుకోండి, అలాగే 5 ఈ చివరిగా రాసుకొని మధ్యలో ఈ 3 9లని ఈ విధంగా రాసేయండి. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్ తీసుకునేసి ఈ విధంగా క్యాలిక్యులేషన్ కూడా చేసి చూడండి, మీకు ఆన్సర్ ఇదే వస్తుంది. అంటే కొన్ని సందర్భంలో మనకు ఇట్లా 5 ఇంటూ 9999, 9,99,099 ఇట్లా వచ్చిందనుకో, మీరు డైరెక్ట్గా సింపుల్గా ఈ చివర ఉన్న ఈ 5, ఓకే, ఆ తర్వాత ఈ 9, ఈ చివరిలో ఉన్న 9, ఈ 5 45 అవుతుంది. ఆ తర్వాత మధ్యలో ఇక్కడ ఎన్ని 9లు ఉంటాయో, ఈ మొదటి నుంచి ఎన్ని 9లు ఉంటాయో అన్ని ఈ విధంగా రాసేయడం. చూశారు కదా, సెకండ్ కాలంలోనే మనం ఆన్సర్లని డైరెక్ట్గా చెప్పేయవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తూ ఉంటాను, మీరు ఒక పేపర్ మీద ఫాస్ట్గా రాసుకోండి. ఓకే, ముందుగా మరొక దాన్ని కూడా మీకు నేను ఇక్కడ వివరిస్తున్నాను. ఒక ఉదాహరణకు 5 ఇంటూ 0.9 ఇలాంటిది గుణించవలసి వచ్చిందనుకో, దీన్ని కూడా సెకండ్ కాలంలో చేయొచ్చు. 5 ఇంటూ 0.99, అలాగే 5 ఇంటూ 0.99, 5 ఇంటూ 0.99. ఇందాక మనం
డైరెక్ట్గా 9తోనే చేసాము. ఇప్పుడు పాయింట్లలో ఉంది 0.9, 0.99, 0.999, 0.49. మరి దీనిని ఎలా చేయాలి? దీనిని కూడా చూడండి. సింపుల్గా ముందుగా మీరు ఈ 5 తీసుకోండి, ఈ 9 తీసుకోండి. 9 5లో ఎంత? 45. ఇలా రాసి మధ్యలో పాయింట్ పెట్టేయండి 4.5. అలాగే దీనిని ఎలా చేస్తారు? ఈ 5 ఈ చివరకు ఉన్న ఈ 9 ఎంత అవుతుంది? 40. 9 5లో 45 కదా. ఈ 5 ఇలా రాసుకోండి. ఇక ఈ ఉన్న ఈ ఒక 9ని ఇక్కడ రాయండి. మరి పాయింట్ ఏడ పెట్టాలా? 4 పక్కన పాయింట్ పెట్టండి. ఓకే, అర్థమైంది కదా. 5 9లో 45, 4 5 ఇక్కడ రాసుకుంటారు. మధ్యలో ఈ 9 రాస్తారు. 4 పక్కన పాయింట్ పెట్టేస్తారు. ఓకే, అలాగే ఇక్కడ 5 × 0.99 ఇట 3 9లు ఉన్నాయి. ఈ 5 ఇంటూ ఈ చివరిలో ఉన్న 9 45. 4 ఇక్కడ రాసుకోండి. అలాగే 5ని ఇక్కడ రాసి మధ్యలో ఈ 2 9లని రాయండి. 9 9. పాయింట్ ఎక్కడ పెట్టాలి? 4 పక్కన పాయింట్ పెట్టేయాలి. ఇప్పుడు దీనిని చేయకుండా డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఎలా చెప్పచ్చు? 4 3 9లు 5 అంటే 4.39. ఇట్లా మీరు డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ని ఇవ్వవచ్చు. చూడండి, 5 × 9 ఈ 9 9 5 45. ఈ 4 ఇక్కడ రాసుకొని 5 ఇక్కడ రాయండి. మధ్యలో ఉన్న ఈ 9లని ఇక్కడ ఈ 4కి 5కి మధ్యలో ఇట్లా రాసేయండి. పాయింట్ ఎడబెట్టాలి? 4 పక్కన. చూసారా, కేవలం 4 పక్కనే పాయింట్ వస్తుంది. ఇలాంటి ట్రిక్స్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా వరకు మీకు టైం అనేది సేవ్ అవుతుంది. చాలా సింపుల్ కదా. మీరు అట్ట కాకుండా ఇవన్నీ గుణించడం వల్ల చాలా కొంత టైం తీసుకుంటుంది. అంటే ఎక్కువ టైం తీసుకోకపోయినా కొంత టైం అనేది తీసుకుంటుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జాములలో మీకు కొన్ని సెకండ్లైనా సరే, అంటే సెకండ్ కాలం అయినా సరే చాలా వాల్యూ అయినటువంటి సమయం. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మీరు ఎంత ఫాస్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీకంత బెనిఫిట్ అన్నట్టు. ఎందుకంటే టైం తక్కువగా ఉంటుంది, ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి, అలాగే దాన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. అందుకని మీకు అప్పుడప్పుడు ఇటువంటి ట్రిక్స్ని మీరు అప్లై చేసినట్లయితే కొంతలో కొంత మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ కొన్ని ఎగ్జాంపుల్ని నీకు రాస్తూ ఉంటాను. మీరు వాటిని ఆన్సర్ని చెప్పుకుంటూ, అంటే మీకు డైరెక్ట్గా మీ మైండ్లో చెప్పుకుంటూ వెళ్ళండి. ఓకే, 5 × 9 9 9 9. 5 9లు పెట్టాను ఇక్కడ. ఓకే, మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈ యొక్క 5 ఈ 9 బోర్డు పెద్దగా ఇక్కడ రాస్తాను చూడండి. 5 9 9 9. 5 9లు. ఈ 5 ఈ చివరిలో ఉన్న ఈ 9 45. 5 ఇక్కడ 45 ఈ విధంగా రాసుకోండి దూరంగా. మధ్యలో ఈ 4 9లని ఇక్కడ రాసేయండి డైరెక్ట్గా. మధ్యలో 4 9లని ఇక్కడ రాసేయచ్చు. మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆన్సరే రాసేయచ్చు. ఎట్లా? 9 5 45 కాబట్టి 4 మిగిలిన 4 9లు 4 4 9లు 5 అయిపోయా. ఓకే, అలాగే ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి. 5 × 0.9 9 9 అంటే 5 5 × 0.59. దీనికి ఎలా? సింపుల్గా చూడండి. ఈ 5 ఈ 9 5 × 9 ఎంత? 45. 4 ఇక్కడ రాయండి. 5 కొంచెం దూరంగా ఇలా రాయండి. మధ్యలో ఈ 4, ఓకే, ఈ 4 9లని ఈ విధంగా ఇలా రాయండి. ఓకే, సో పాయింట్ ఎక్కడ పెట్టాలి మరి?
ఇక్కడ 0 పాయింట్ ఉంది కదా, పాయింట్ని 4 పక్కన ఇలా ఉంచండి. ఓకే, 4.495. ఈ విధంగా మీరు చిటికలో ఈ యొక్క ఆన్సర్ని చెప్పేయవచ్చును. అలాగే మీ మైండ్లో నేను ఇక్కడ రాసి అంటే ఆన్సర్ రాయకముందుగానే మీరు దీని యొక్క ఆన్సర్ని ఊహించండి. 5 9 9 9 9 అంటే 6 9లు. మరి దీనికి ఆన్సర్ ఎంత? 4 కొంచెం దూరంగా ఇటు 5 అంటే 9 5 45 కదా, ఇది చివరిది 9 5 45. మిగిలిన మధ్యలో ఈ ఉన్న 5ల్ని 5 9ల్ని డ్రా చేయండి. ఓకే, 5 9లు అయిపోయి ఆన్సర్. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకొని 5 ఇంటూ ఈ యొక్క 6 9ల్ని వేసి గుణించండి, ఆన్సర్ ఎంత వస్తుంది. ఓకే, ఈ 5 ఇంటూ చివరిలో ఉన్న 9 9 5 45 45 4 రాయండి, కొంచెం దూరంగా 5 రాయండి. మధ్యలో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ 5ని రాయండి, 5 9ల్ని ఇక్కడ రాసేయండి. మరి 5 ఇంటూ 0.9999 అంటే ఇటు ఒక 6 9ల. ఏం లేదు, ఈ 5 ఇంటూ ఈ చివర ఉన్నటువంటి 9 45 4 రాయండి, కొంచెం గ్యాప్ తీసుకుని లాంగ్ గ్యాప్ తీసుకొని 5 ఇక్కడ రాయండి. మధ్యలో ఈ 9 5ల్ని ఇక్కడ రాసేయండి. 1 2 3 4 5 ఇలా రాశారు కదా. ఇప్పుడు ఈ 4 పక్కన పాయింట్ని ఇలా పెట్టండి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ 0 పాయింట్ ఉంది కదా, కాబట్టి 4 ఈ యొక్క 595. మీకు అంత డౌట్గా ఉంటే ఒక క్యాలిక్యులేటర్ తీసుకునేసి వీటిని టైప్ చేసి చూడండి, ఆన్సర్ ఇదే వస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క పాస్ట్ ఏదన్నా ఇటువంటి అడిగినప్పుడు పాస్ట్కి మీరు మల్టిప్లికేషన్ని చేయవచ్చును.